తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబ్బాక పట్టణంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దుబ్బాక మున్సిపల్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, గాంధీ చౌరస్తా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఒక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు కాపాడుకొని దాన్ని దేశంలోనే ఒక అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారు పుణ్యమాని ఈ రోజు తెలంగాణ అంటే ఒక గుర్తింపు. దేశంలోనే 20 రాష్ట్రాలల్లో తెలంగాణ అంటే ఆ స్థాయికి తీసుకుపోయిన నాయకత్వం మా బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలలో ఈ రోజు కేసీఆర్ గారు అంటే ఏంది, తెలంగాణ అంటే ఏంది అనే దిశలో ఉద్యమాలు చేసి ఈ రోజు సాధిస్తామా, సాధ్యమైతదా అనే కాడి నుంచి సక్సెస్ చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత మరి మా నాయకుడి కేసీఆర్ గారు. ఎటు చూసిన ప్రాజెక్టులు, కాల్వలు బ్రహ్మాండంగా సంతోషంగా ఉండి ఎక్కడున్నా తెలంగాణ ఎక్కడికి పోయిందో ప్రజలందరికీ తెలుసు. ఏ ఊరికి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ రోడ్డు మీద పోయినా పంటలు పండించి కూడా అన్నమో రామచంద్ర అనే స్థాయికి రైతులు పోయినరంటే మరి అంత దుర్భరమైన ఈ ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మనం కలలు కూడా ఊహించుకోలేదు. ఆకాశం ఎట్లుంటుందో భూమి మీద కూడా మరి వరిధాన్యం ఆ విధంగా పండిందంటే మరి ఆ ఘనత మరి ప్రజలందరూ తెలుసు. ఎవరి వల్ల అయింది, ఇంత పంట ఎందుకు పడుతున్నది బ్రహ్మాండంగా. ఎప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు చెప్తే ఇది సాధ్యమైతుందా, అసాధ్యాన్ని సాధ్యమైతుందని చెప్తుండని చెప్పి మరి వంకర మాట్లాడిన జనాలు ఈ రోజు మరి కేసీఆర్ పుణ్యమాని బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున పంట పండించుకుంటున్నాం. నాయకత్వం